అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. లెంట్ నిన్నటి దినము 40 రోజుల యొక్క ప్రాముఖ్యతను మనం చూసాము. వాళ్ళ రెండవ రోజు, లెంట్ సీజన్లో రెండవ రోజు. కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. చూడండి, లెంట్ అనేది ఎవరు ప్రారంభించారు, ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేది ఈరోజు మనము చూద్దాము. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో పోప్ ద గ్రేట్ గ్రెగరీ ఈ లెంట్ కాలాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అయితే లెంట్ మన ఆచారం ప్రకారం అయితే యేసుక్రీస్తు శ్రమల తరువాత శిలువ మరణం పొందలేదు, కానీ యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించినట్లుగా మనం చూస్తాము. అయితే నేటి దినాలలో కూడా ఎవరైనా సేవకులు పరిచర్య ప్రారంభించే ముందు ఉపవాసం ఉండి ప్రార్థించి తమ సేవను ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఈ 40 రోజులు అంటే యేసు ప్రభు శ్రమలని ధ్యానించుకుంటూ పోపు యొక్క ఉద్దేశం ప్రకారం 40 రోజులు ఆయన శ్రమలని ధ్యానించుకుంటూ శిలువ రక్తాన్ని ధ్యానించుకుంటూ మనము 40 రోజులు ఉపవాసముతో ఉండి ప్రార్థించి దేవునికి దగ్గరగా సమీపస్థులంగా ఉండడానికి ఈ 40 రోజులు క్రైస్తవ లోకానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే లెంట్ అనే పదము ఆంగ్లో సాక్సాన్ పదమైన లెనిటన్ అనే పదము నుండి వచ్చింది. ఈ పదం లెనిటన్ అనే పదము అంటే చీల్చుట లేదా పగలగొట్టుట లేదా చిగురించుటకు ఆరంభము లేదా వసంతకాలం అనే అర్థాలు ఉన్నాయి. లెంట్ అంటే ఉపవాస కాలము. లెంట్ అంటే ఉపవాసము. ఉపవాసం అనే మాటకి ఉప అంటే తగ్గించుకోవడం, వాసం అంటే నివసించడం, తగ్గి జీవించాలండి. దేవుని సన్నిధిలో మనము తగ్గి జీవించాలనేదే ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ప్రాముఖ్యత. అలాగే బూడిద అంటే కూడా నిన్నటి రోజున భస్మ బుధవారం అంటారు. బూడిద అంటే కూడా తగ్గింపు జీవితానికి గుర్తింపు. ఈ బూడిద, శ్రమలు ఇవన్నీ ఈ దుఃఖానికి సాదృశ్యంగా పాత నిబంధనలో అనేక మంది భక్తులు బూడిద రాసుకొని గోనెపట్ట కట్టుకున్నట్లుగా మనము చూస్తాము. కొందరిని చూద్దాము, ఎవరెవరు బూడిద పూసుకొని పాత నిబంధనలో గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో అంగలార్చారో. నినివే పట్టణస్థులు యోనా 3వ అధ్యాయం 6వ వచనము, ఆహాబు 1వ రాజులు 21-27వ వచనం, బెన్హదద్ సేవకులు కూడా 1వ రాజులు 20-32, ఇశ్రాయేలీల రాజు 2వ రాజులు 6-36వ వచనము, యాకోబు ఆదికాండం 37-34, మొర్దెకై ఎస్తేరు 4వ అధ్యాయము 1వ వచనము, దానియేలు 9వ అధ్యాయము 2వ వచనం. వీళ్ళందరూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి పాత నిబంధనలోని భక్తులు. కాబట్టి లెంట్లో ఉపవాసం ఉండడం అనేది క్రైస్తవ సంఘానికి ఒక సవాలుగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఉపవాసము తర్వాత క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనము రేపు చూసుకుందాము. రేపు కొన్ని విషయాల గురించి ధ్యానిద్దాము. అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్.